Hello, BGV. Oh, finally tomorrow. Overreaction. హలో బిజీబీస్. సో రేపైతే రాధా వెళ్ళిపోతున్నాడు క్యాల్గరీ. అందుకోసం తనకి కావాల్సిన తట్ట బుట్ట అన్ని సర్దుకోవడానికి అయితే సో మేమైతే రత్నదీప్కి వచ్చేసాం. కావాలని ఓవరాక్షన్ చేస్తున్నాడు, కావాలనే. సో నా గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఈ డైరీలో రాసుకుంటాడంట, అందుకే ఈ డైరీ కొనుక్కున్నాడు. అండ్ ఆల్సో యూ గాట్ ఇన్స్పైర్డ్ బై మై వ్లాగ్స్ కదా, లైక్ గ్రాటిట్యూడ్ జర్నల్స్, ఎఫర్మేషన్స్ గురించి చెప్తున్నాను కదా, దాని గురించి కూడా రాసుకుంటాడంట. సో రాధా గురించి పెద్దగా తెలియని వాళ్ళు తను చాలా కామ్ గోయింగ్ అండ్ సైలెంట్ అని అనుకుంటారు. ఆ ఒక్క యాంగిల్ మాత్రమే తెలుసు. ఇన్ జనరల్గా మేమిద్దరం ఉన్నప్పుడు అయితే ఉంటే నా దగ్గర ఎక్కువ సర్కాస్టిక్గా ఉంటాడు అండ్ అలానే పంచులు కూడా బాగానే పేలుస్తాడు అనమాట. నేనైతే ఎప్పుడు లొడ వాగుతూనే ఉంటాను, రాధా అయితే వింటూ ఉంటాడు. సో ఆ రకంగా అయితే మా ఇద్దరికి బెస్ట్ మ్యాచ్. అండ్ నేను వాగే ప్రతి మాటకు కూడా పంచులు జోకులు పేలుతూనే ఉంటాయని చెప్పాను కదా. యూజువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు అలా ఒకరు ఇలా ఉంటే చాలా బాగుంటుంది, ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. బోరింగ్ రిలేషన్షిప్ లాగా లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి నాకు ఎంత కోపం వచ్చినా కానీ జోకులు వేసి నవ్వించేస్తాడు. ఇంకా ఫైనల్లీ నా కోపం అక్కడ బర్స్ట్ అవుట్ అయిపోతుంది. సో అలా ఉండడం కూడా ఒక టాలెంటేనేమో, మేబీ అది అందరికీ రాదు. నేనైతే అస్సలు అలా చేయలేదు. రోజంతా ఇక్కడిక్కడే తిప్పుతాడు, బట్ హీ డజంట్ నో వాట్ టు బై అనమాట. మనం అంటిలాంటి అన్లెస్ నేను వెళ్ళి కొనేదాకా కూడా తనకి ఏం కావాలో కూడా తనకు తెలియదు. తీసుకొచ్చాడు బెడ్షీట్స్ ఏవో కొన్నట్టుగా, రౌండ్లు తిప్పిస్తున్నాడు ఇందాకల్ని. ఏమీ కొనట్లా. మళ్ళీ మా లేడీస్ని అంటారు షాపింగ్ గురించి. మనకైతే ఒక పిచ్చి క్లారిటీ ఉంటుంది, వాళ్ళకే లేనిది క్లారిటీ. చూడు పాన్స్ ఏమైనా కొంటాడా అని చూస్తున్నా, చూడబోతే ఏమి కొనేటట్టు కనిపించట్లేదు. గ్లాస్ ఏమైనా కావాలా? చాయ్ తాగే గ్లాస్, చాయ్ గ్లాస్. నాని నేను ఇలా చేస్తే ఇటు తిరిగాడు అటు తిప్పించాడు ఇటు తిప్పించాడు అండ్ ఫైనల్లీ ఏమీ కొనలేదు, తీసుకున్నాడు అంతే. జగ్ అండ్ దెన్ 1 డైరీ. వాల్నట్స్ కావాలా? జీడిపప్పు చూస్తున్నాడు, కొన్నా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఫైనల్లీ కొందామని అయితే డిసైడ్ అయిపోయాడు. ట్రైలో వేసేసాడు. మిస్టేక్ ఒకసారి బిర్యానీ చేశాడంట, అనుకోకుండా అది బాగా కుదిరింది. దానికోసం ఏవేవో కొంటున్నాడు. బిర్యానీ చేయటం రాదు, అనుకోకుండా ఒకసారి కుదిరిందని చెప్పి తీసుకుంటున్నాడు. పాపం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చాలా సీరియస్గా వెతుకుతున్నాడు. బిర్యానీ స్పైసెస్లో ఏమేమి వేయాలో లైన్గా ఒక 5 ఇంగ్రీడియంట్స్ చెప్పు. క్వశ్చన్ టు యూ. ఏవేవో వేస్తున్నావు. హమ్మస్ అంట, బ్రెడ్. బిల్ అయితే నేను కట్టను. లాస్ట్ టైం ఇలానే అన్ని సెలెక్ట్ చేసి పెట్టాడు. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్ నన్ను పే చేయమన్నాడు. ఇప్పుడైతే ముందే చెప్తున్నా, బిల్ అయితే నేను పే చేయను. నువ్వే పే చేయి. ఏది కావాలనే ఎక్కిరిస్తున్నాడు. సో ఫైనల్లీ రత్నదీప్లో చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఒక నాప్ తీసుకొని షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. రాధా ఏవో అవుట్ఫిట్స్ తీసుకుంటాడంట. లాస్ట్ టైం తీసుకున్నవి అన్నీ ఇక్కడ తీసుకున్నవే ఆల్మోస్ట్ బాగున్నాయని చెప్పి ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాం. సో వైఫ్ అండ్ హస్బెండ్ అలా చిట్ చాట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ పంచులు వేసుకుంటూ అండ్ దాన్ని సీరియస్గా తీసుకోకుండా జోవియల్గా తీసుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా మంచిగా ఉంటుంది. అఫ్కోర్స్ ఫైట్స్ అవి కామన్గా ఉన్నా అండ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఎంత త్వరగా ప్యాచప్ అయిపోతే అంత బెటర్. మీరేమంటారు? ఇన్ కేస్ మీరు కానీ కనెక్ట్ అయితే నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి.
సో యూజువల్లీ నేను ఎప్పుడైనా షాపింగ్ చేస్తానంటే అస్సలు తోడు రాడు, కావాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు, నన్ను మాత్రం నీతో షాపింగ్కి తీసుకువెళ్ళొద్దు అంటాడు. బట్ అదే రాధా షాపింగ్ కోసం అయితే నన్ను ఎంతలా తిప్పిస్తున్నాడంటే, యూజువల్లీ అసలు రాధా పెద్దగా షాపింగ్ చేయడు, ఇప్పుడు అత్యవసరం కాబట్టి చేస్తున్నాడు. అండ్ ఈ వాలెట్ వచ్చేసి నేను రాధాని ఫస్ట్ టైం కలిసినప్పుడు రాధాకి నేను ఇచ్చిన గిఫ్ట్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 years నౌ. కొన్ని విషయాలు చాలా బాగా అనిపిస్తాయి కదా. సో మనం ఏదైనా ఇచ్చినప్పుడు అది ఎంత పాడైపోయినా కానీ మన మీద ఇష్టంతో అది వాళ్ళు అలానే యూజ్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. వాలెట్ అయితే ఆల్మోస్ట్ దాని లైఫ్ అయిపోయిందని చెప్తాను. సో ఈసారి మళ్ళీ నేను రాధా కోసం ఒక మంచి వాలెట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇచ్చింది అయితే టామీ హిల్ఫిగర్. ఈసారి వేరే బ్రాండ్లో ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. మంచి బ్రాండ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, ఏ బ్రాండ్లో వాలెట్స్ బాగుంటాయి జెంట్స్కి. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.